దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి లేఖన భాగము, వాక్య భాగము గలతీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనములు మనం చదువుకుని ఉన్నాం. మరి ఈ భాగంలో మరి ముందు మనం నేర్చుకున్నట్లుగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుని యొక్క సువార్తకు లోబడి పరిశుద్ధాత్మకు విధేయుడు అయినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఫలాన్ని అతడు ఫలిస్తాడని, ఒకవేళ దేవుని సువార్తకు లోబడకుండా తన యొక్క క్రియలను ఎప్పుడైతే దేవుని కృపకు విశ్వాసంతో పాటు క్రియలు కలుపుతాడో అప్పుడు ఆ వ్యక్తి మరి అతని జీవితంలో శరీర కార్యములు స్పష్టమవుతాయి అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అయితే దేవుడు మరి మానవుణ్ణి విమోచించడానికి మరి మానవుల్లో మిగిలి ఉన్నటువంటి ఆ సామర్థ్యము, విశ్వాస సామర్థ్యాన్ని ఉపయోగించుకుని మరి పతనానికి గురైనటువంటి మానవుణ్ణి విమోచించడానికి విశ్వాసము ఆధారంగా దేవుడు రక్షణ సంకల్పాన్ని రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విశ్వాస సామర్థ్యం అయితే మానవుల్లో ఉందో ఆ విశ్వాస సామర్థ్యాన్నే దేవుడు ఉపయోగించుకుని క్రీస్తు యేసు యొక్క సువార్తను తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి తనకున్నటువంటి విశ్వాసమును ఉపయోగించి క్రీస్తు యొక్క సువార్తని నమ్మినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము మరి మార్చబడుతుంది, లేదా ఆ పాప శిక్ష నుండి విడుదల చెందుతాడనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మరి ఒక విశ్వాసి జీవితంలో జరగాలి. ఒక వ్యక్తి రక్షింపబడడానికి, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అతనిలో ఈ 2 కార్యములు జరగాలి. ఒకటి, దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి అనుగ్రహింపబడాలి. దేవుడు తను తాను ఆ వ్యక్తికి ప్రత్యక్షపరచుకోవాలి అనేటువంటిది మనము చూసి ఉన్నాం. అలాగే రెండవది, మరి ఆ దేవుని యొద్ద నుండి అతనికి వచ్చినటువంటి ఏదైతే వాగ్దానమో లేకపోతే దేవుడు అతనికి కనపరిచినటువంటి దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ ప్రత్యక్షత యందు లేదా దేవుడి నుండి వచ్చిన వాగ్దానం యందు అతడు విశ్వాసం ఉంచాలి అనేటువంటి మాటను మనం నేర్చుకుని ఉన్నాం. దేవుని ప్రత్యక్షత, అలాగే దేవుడు నుండి వచ్చినటువంటి వాగ్దానం మీద మానవుని యొక్క విశ్వాసము, ఈ 2 ఒక వ్యక్తిలో ఎప్పుడైతే సంభవిస్తాయో అప్పుడు ఆ వ్యక్తి మరి రక్షింపబడడానికి అర్హుడు అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకుని ఉన్నాం. మరి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, వెల్లడి మరి చేసుకున్నప్పుడు మరి అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిలో ఏర్పడవచ్చు. దేవుడు ప్రత్యక్షపరచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని యొద్దకు వస్తాడన్న గ్యారంటీ లేదు. ఆ వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తాడన్నటువంటి స్థితి, నమ్మకం లేదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన అనేక కార్యములను మరి ఆ వ్యక్తుల జీవితాల్లో చేశాడు. తాను క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక కార్యములు వారి జీవితంలో జరిగించినప్పటికీ వారు నమ్మని వారుగా ఉన్నారు కదండి. అలాగే తన ప్రత్యక్షతలు దేవుడు తాను బహిర్గతం చేసుకున్నప్పుడు అనుకూలంగా మరి వ్యక్తులు వాటిని తీసుకోవచ్చు, లేదా ప్రతికూలంగా కూడా దాని యొక్క ప్రభావం ఉండొచ్చు అనే విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదట రక్షణ గురించినటువంటి వాగ్దానము దేవుడు ఆదాము అవ్వలకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ వాగ్దానాన్ని ఆదాము అవ్వలు ఏం చేశారంటే విశ్వసించారు అనే మాటను మనం చూడగలుగుతాం. ఎలాగా వాళ్ళు విశ్వసించారు, దేవుని మాటను వాళ్ళు ఎలా విశ్వసించారని మనం ఎలా చెప్తామంటే, ఆమె మరి మొట్టమొదట గర్భవతి అయి మరి
కయీన్ని కన్నప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొని ఉన్నాను అనే మాట 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుని యొద్ద నుండి వాగ్దానం చేయబడినటువంటి ఆ వ్యక్తి స్త్రీ సంతానముగా క్రీస్తు విమోచకుడు ఉద్భవిస్తాడు అని ఆదాము అవ్వలకు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మింది, మరి ఈ బిడ్డే లేకపోతే ఈ వ్యక్తే, ఈ కుమారుడే మమ్మల్ని రక్షిస్తాడేమో అన్నట్లుగా వారు ఆ రీతిగా విశ్వాసం ఉంచారు. ఆ వాగ్దానాన్ని యెహోవా యొద్ద నుండి, యెహోవా వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేటువంటి మాట ఆమె పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానము చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానముల్లో మరి ఆ 5 వాగ్దానాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అందులో ఒకటి ఏంటంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను అనేటువంటిది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అనే ఈ యొక్క వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడంటే విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని యొక్క నెరవేర్పు మనం 24వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అతడు ఎలాంటి స్థితిలో అబ్రహాము వచ్చాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు మనకి తెలుసు, అబ్రహామును దేవుడు నీ స్వజనులను విడిచిపెట్టి, నీ యొక్క జనాంగాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు నేను ఎక్కడికైతే చెప్తానో ఆ స్థలానికి నువ్వు బయలుదేరు అని దేవుడు అబ్రహాముకి చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు అబ్రహాము యొక్క స్థితి చాలా కొంచెముగా అప్పుడే బిగిన్ అయింది. అతని యొక్క జీవితం, తన యొక్క స్వజనులు విడిచాడు, తన సొంత ఆ దేశాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అతడు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 24వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము అతని జీవితంలో నెరవేరడం మనం చూస్తున్నాం. ఎలాగ చేశాడంటే, అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయాల్లో ఏదైతే గొప్ప చేస్తాను నిన్ను అని ఆ ఆదికాండం 12లో మనం చదువుకుని ఉన్నాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేటువంటి ఆ మాటల్లో మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నమ్మాడు. ఆదాము అవ్వలు దేవుని వాగ్దానాన్ని నమ్మారు. తర్వాత అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఇంకా 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చదువుతాం, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, దేవుడు అది అతనకు నీతిగా ఎంచెను అనేటువంటి మాటలు కూడా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆ మాటలు లేకపోతే దేవుని ప్రత్యక్షతను, దేవుడిచ్చిన వాగ్దానములను వారు నమ్మినటువంటి ఆ స్థితిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకము అనుకూలంగా ఇక్కడ మనం ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఈ 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీని అక్కడ మనం చూడగలుగుతాం. నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముడితే బాగుపడదునను తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఈ విషయం మనందరికి తెలుసు. ఆమె 12 సంవత్సరముల నుండి ఈ వ్యాధితో, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనకు తెలుసు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె మరి ఒక విశ్వాసము ఆమె
యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఆయన్ని కాదు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనేటువంటి ఆ విషయాన్ని ఆమె అక్కడ విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రభు అక్కడ ప్రస్తావిస్తూ ప్రభు ఈ మాట మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసమే నిన్ను బాగుపరచెను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆమె యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచినటువంటి విశ్వాసమే ఆమెను బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రత్యక్షత పరచబడినటువంటి ఆ విషయమందు ఆమె నమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తుల కార్యముల్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అపోస్తులైన పౌలు రక్షింపబడినటువంటి స్థితిని మనం చూడొచ్చు. 9వ అధ్యాయంలో అతడు మరి ఒక స్వరమును విన్నాడు. పౌలా సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తావన్నప్పుడు నీవెవరు అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్నటువంటి యేసును అని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అతడు ప్రభువును ఎందు విశ్వసించడం, సౌలు పౌలుగా మారి అనేక మందికి సువార్తను ప్రకటించినటువంటి సందర్భాలు మనం పత్రికలు అనేకమైనవి రాయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఒక ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాలి ఒక వ్యక్తిని రక్షించడానికి ముందు. అది వాగ్దాన రూపంలో కానీ స్వయంగా తను తాను దేవుడే కానీ ఆ వ్యక్తిని ప్రత్యక్షపరచుకున్న ఆ వ్యక్తికి ఆ ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు మానవుడు తనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఏదైతే విశ్వాస సామర్థ్యం ఉందో ఆ విశ్వాస సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ వాగ్దానం మీద విశ్వసించినప్పుడు అతడు రక్షింపబడడానికి అవకాశం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇలాగే దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యక్షతను తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఉపయోగించకుండా కూడా ఉండొచ్చు. పోయినసారి కూడా మనం ఇది చూసాం. కయ్యన్ని చూసినప్పుడు దేవుడి ప్రత్యక్షత ఇచ్చినప్పటికీ కూడా కయ్యను దేవుణ్ణి విశ్వసించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫరోకు అనేక పర్యాయములు దేవుడు ఫరోకు మరి తన ప్రత్యక్షతలో అనుగ్రహించాడు, తన మహిమనంతా తన బాహుబలమును మరి కనపరిచాడు. అయినా ఫరో విశ్వసించాడా దేవుని ఏందంటే విశ్వసించలేదు. హృదయాన్ని కఠినతరం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాను. ఇస్కరియోతు యోధా అన్న విషయంలో కూడా మనం చూస్తాం. దేవుని ప్రత్యక్షతలు కళ్ళారా అతను చూశాడు. మిగిలిన 12 మంది శిష్యులు ఎలాంటి ప్రత్యక్షతలు, 11 మంది ఎలాంటి ప్రత్యక్షతలు చూశారో ఇస్కరియోతు యోధా కూడా అదే ప్రత్యక్షతలు అనుగ్రహింపబడ్డాయి. కానీ ఇస్కరియోతు యోధా మాత్రము అతడు క్రీస్తునందు విశ్వసించలేనటువంటి వాడిగా మరి ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ 3 పట్టణాలను కొరజీనా, బెత్సైదా, తర్వాత కపెర్నహూము ఈ యొక్క పట్టణాల విషయంలో కూడా ప్రభు ఇదే మాట చెప్పాడు. అనేక పర్యాయములు నేను మీ మధ్యన సూచక క్రియలను, మహత్కార్యములు, అద్భుతాలను నేను చేశాను. ఇవే గనక తూరు సీదోనులో గనక నేను చేసి ఉండుంటే ఈ పాటికే వారందరూ మారు మనసు పొంది రక్షింపబడి ఉండేవారు. కానీ మీకు ఆ విధంగా ఆ మారు మనసు లేదు అని ఆ పట్టణాల గురించి ప్రభు మరి బాధపడ్డాన్ని మనం చూసి ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు కొందరు ఆ ప్రత్యక్షత నందు విశ్వసిస్తారు, ఆ వాగ్దానం నందు కొంతమంది విశ్వసిస్తారు. ఒకవేళ విశ్వసించని వారు కూడా ఉంటారు. దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించినప్పటికీ కూడా ఆ ప్రత్యక్షత నందు విశ్వసించని వారు కూడా ఉంటారు. విశ్వసించిన వారైతే వారు రక్షింపబడతారు, విశ్వసించకపోతే వారు మరి విడిచిపెట్టబడతారనే విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఏదైనా సరే ప్రభు మొదట ఆ వ్యక్తి ఎడల తన కృపను, ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. కృపను బట్టి ఆ ప్రత్యక్షతను మానవుడు విశ్వసించాడా సరే లేదా మరి అతని పతనము అతని అందే రాసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయాన్ని మనము హెబ్రీ పత్రికలో కూడా ఒకసారి మనం నేర్చుకుని ఉన్నాం. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారికి సువార్త ప్రకటింపబడింది. ఎవరికి?
ఇశ్రాయేలీలకి సువార్త ప్రకటింపబడింది. 10 మంది మరి 12 మంది వేగులు వారు వెళ్ళి ఇశ్రాయేలీలు తాము పొందబోతున్నటువంటి స్వాస్థ్య దేశము ఎలా ఉందా అని ముందుగా చూడడానికి 12 మంది పంపిస్తే 12 మంది కూడా వేగి చూసి ఒక రిపోర్ట్ని తీసుకుని వచ్చారు. అందులో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకువచ్చారు. ఆ పట్టణం అంతా బాగానే ఉంది, కానీ ఆ పట్టణంలో నివసిస్తున్న జనులు మాత్రము ఆజానుబాహులుగా ఉన్నారు. వారి ముందు మనము మిడతల్లా ఉన్నాం, వారిని మనం గెలవలేమన్నట్లుగా చెప్పారు. అయితే యెహోషువ కాలేబులు మాత్రము ఒక మంచి సమాచారాన్ని, సువార్తని వారికి ప్రకటించారు. అలా కాదు, దేవుడు ఆ పట్టణాన్ని నిశ్చయంగా మనకి అనుగ్రహిస్తాడు అని ఆ విషయాన్ని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తమ బట్టలు చింపుకొని మరి వారి ముందు ప్రాధేయపడి ఈ విధంగా ప్రకటన చేశారంట. అయినప్పటికీ సమాజమంతా కూడా ఆ 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారాన్ని వారు విన్నారు, కానీ వీరు చెప్పినటువంటి ఆ సువార్తను ఏ ఒక్కరు కూడా విశ్వసించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడుతుంది హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం యొక్క కాంటెక్స్ట్ అదే. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనకరమైనది. ఆయన చూడండి ప్రియులరా, వారికి సువార్త ప్రకటింపబడింది. అయితే సువార్త ప్రకటింపబడినటువంటి ఆ సువార్త యందు వారు ఏమి కలపలేదంట? వారితో విశ్వాసాన్ని కలపలేదు. సువార్తకి మన విశ్వాసాన్ని కలిపితే అది ప్రయోజనకరమవుతుంది. ఒకవేళ సువార్తకి మన విశ్వాసాన్ని కలపకపోతే అది నిష్ప్రయోజనమవుతుంది అనే ఈ సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. వారికి ప్రకటింపబడినటువంటి వారు విశ్వసించలేదు. ఆ కారణాన్ని బట్టి వాక్యము వారికి నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఒకవేళ ప్రభు మనకి కూడా ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రకటింపబడుతున్నటువంటి ఈ సువార్త మనం గనక సువార్త యందు విశ్వాసం ఉంచితే గనక ఆ వాక్యము మన జీవితాల్లో ప్రయోజనకరమవుతుంది అనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి వాక్యానికి లేదా సువార్తకు విశ్వాసము కలపాలి, క్రియలు కాదండి మనం కలపాల్సింది. దేవుని యొక్క సువార్తతో పాటు మన క్రియలు అనేటువంటిది కాదు, కానీ మన విశ్వాసం మాత్రమే ఆ సువార్తకు జోడించాలనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక ఎంపిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత మానవుని మీద ఉండింది. ఏంటి ఆ ఎంపిక అంటే, ఇతడు ఎలాగైతే విశ్వసించాలా వద్దా, విన్న వాక్యాన్ని లేకపోతే విన్న సువార్త మనం ప్రకటించబడినప్పుడు ఆ సువార్తకు మన విశ్వాసము కలపాలా వద్దా అనేటువంటిది మానవుడు నిర్ణయించుకోవాలి. ఒకవేళ అలాగే విశ్వసిస్తే దేవుని ఆత్మకు లోబడిన వాడిగా దేవుని ఆత్మ తనలో తన కార్యములు జరిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందిగ్ధత క్రైస్తవుల్లో మరి ఏర్పడినటువంటి సందిగ్ధత ఏంటంటే, వారి ఎంపిక విషయంలో ప్రధానమైనటువంటి పాత్ర వారు పోషించాలి. ఏ రీతిగా వారు డ్రా చేయబడతారు, దేనికి ఆకర్షితులవుతారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసినటువంటి ఈ స్క్రీన్ కనుక చూడగలిగితే క్రైస్తవుల యొక్క సందిగ్ధత, అప్పుడు గలతీయులు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇప్పుడు కూడా ప్రస్తుత కాలపు క్రైస్తవులు తీసుకోవలసినటువంటి నిర్ణయము. ఈ రెండిట్ల మధ్య ఉంటుంది. ఒకటి విశ్వాసపు నీతి వైపు పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైనటువంటి ఆకర్షణ ఒకవైపు ఉంది, లేదా మరి ఆ శరీరం ఒకవైపు ఆకర్షిస్తూ ఉంది. శరీరం అంటే క్రియల నీతి, మన క్రియలతో మన యొక్క శరీర క్రియలతో దేవుణ్ణి మెప్పించవచ్చు, దేవుని యొద్దకు మనం చేరచ్చు, మనం క్రియలు చేసి మన భక్తిని చేసి మన జీవితం ద్వారా దేవుని మెప్పు పొందొచ్చు అని శరీరము
అది కూడా శక్తివంతంగా మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ శక్తికి మనము ఈల్డ్ అవుతాం, లేకపోతే ఎటువైపు మనం మొగ్గు చూపుతాం? రెండు ఆకర్షణలు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. శరీరము మనల్ని ఆకర్షిస్తుంది, రెండో వైపు ఆత్మదేవుడు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము గనక విశ్వాసము ద్వారా మాత్రమే, మనం ప్రభు సువార్తకి విశ్వాసాన్ని మాత్రమే కలిపి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆయన స్థితికి మనము, ఆయన ప్రేరేపణకి మనం ఒప్పుకుంటే గనక మనము ఆత్మదేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆకర్షణకు మనము లోనవుతాము. తద్వారా ఆత్మదేవుడు మనలో కార్యము జరిగిస్తూ ఉంటాడు. లేదు, మనము శరీరమును, దేవుని స్వార్థ ఉంది పర్లేదు, దానితో పాటు కూడా అది మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని నీ శరీరాన్ని ఎప్పుడైతే నేను చేసే భక్తి ద్వారా, నేను చేసేటువంటి ఈ ఏదైతే ఆజ్ఞలు పాటించి భక్తిగా నేను జీవిస్తున్నా, నా విశ్వాస ఈ పరిశుద్ధ జీవితం కూడా లెక్కింపబడుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుని దాని మీద ఆధారపడి నువ్వు జీవించడానికి, దేవుని చేరుకోవడానికి ప్రయత్నిస్తావో, అప్పుడు శరీరము నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఎంపిక ఎటువైపు వెళ్తుంది అంటే శరీరము వైపు వెళ్తుంది. ఎప్పుడైతే మన క్రియలు, మన భక్తి, మన స్థితిని మనం ఎప్పుడైతే పరిగణనలోకి తీసుకున్నామో, లేదు నా క్రియలు కాదు, నా భక్తి కాదు, నా స్వశక్తి కాదు, ఇది దేవుని యందలి, సువార్త యందలి విశ్వాస నీతి ద్వారా మాత్రమే నా జీవితము దేవుని సన్నిధికి చేరాలి, అలాగే మాత్రమే నేను చేరుకోగలుగుతానని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆ దేవుని సన్నిధికి మనము ఆకర్షింపబడతాం, పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడతాం ప్రియులారా. కాబట్టి ఏది మరి పాటించాలో, మరి ఎటువైపు మనం వెళ్ళాలో అదే మనము ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత. ఇదే సందిగ్ధత మరి అప్పటి కాలపు గలతీయ క్రైస్తవులకి ఉంది. ఒకప్పుడు మరి సరైనటువంటి భక్తిని, సువార్తకు లోబడినటువంటి వారు తర్వాత ధర్మశాస్త్రపు కాడి క్రింద మరలా వెళ్ళిపోయారు. మరలా పౌలు వారిని హెచ్చరించి, వారి మధ్య ఈ ఎవరు మిమ్మల్ని చక్కగా పరిగెట్టేటువంటి మిమ్మల్ని అడ్డుకున్నటువంటి వాడెవడు అని వారిని మందలించి మరలా వారి మధ్య ఈ యొక్క స్థితిని పెడుతున్నాడు. గలతీయులారా, ఒక సరైన ఎంపిక మీరు చేసుకోండి. ఒకవేళ మీరు కనుక శరీరాన్ని అనుసరించి జీవించడానికి లేకపోతే క్రీస్తును చేరుకోవడానికి ప్రయత్నిస్తే మీలో ఉత్పన్నమయ్యేవి శరీర కార్యాలే అని శరీర కార్యాల లిస్ట్ ఇచ్చాడు. ఒకవేళ మీరు కనుక ఆత్మకు లోబడి మీ విశ్వాసానికి, క్రీస్తు యొక్క సువార్తకు విశ్వాసం మాత్రమే కలిపి, విశ్వాసముతో మాత్రమే క్రీస్తును చేరుకోవడానికి కనుక మీరు ప్రయత్నిస్తే ఆత్మదేవుడు మీలో పనిచేస్తాడు. తద్వారా ఆత్మ ఫలము మీరు ఫలిస్తారు అని ఆత్మ ఫలమును వివరిస్తూ ఉన్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానం అని ఆ లిస్టును మనకి ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ సందిగ్ధత పరిస్థితుల్లో ఎటువైపు మనం తీసుకునేటువంటి ఎంపిక ఎటువైపు? మన శరీరాన్ని ఉపయోగించడానికి తీసుకుందామా, లేదా ఆత్మదేవునికి సువార్తతో మరేమీ కలపకుండా మన విశ్వాసాన్ని మాత్రమే కలిపి ప్రభువుకు చేరుకోవడానికి ప్రయత్నం సాగిందామా అనేటువంటిది క్రైస్తవుని యొక్క సందిగ్ధత. కాబట్టి ఈ ఎంపికలో చాలా జాగ్రత్తగా మనము మరి క్రియలను మనం పరిగణన తీసుకొనక విశ్వాసం ద్వారా మాత్రమే ప్రభువును చేరుకోవడానికి తీర్మానం తీసుకోవాలి ప్రియులరా. అయితే మరి దేవుణ్ణి సమీపించడానికి మనం తీసుకునేటువంటి లేకపోతే మనం చేసేటువంటి ఏ చర్యలు కూడా మరి ప్రభువును మరి మహింపరచవు, లేకపోతే ప్రభు వాటిని పరిగణనలోనికి తీసుకోవడం అనేటువంటి విషయాలు మనము ఇదివరకే మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈ సాతానుడు ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేసి దాని ద్వారా మనలో శరీర కార్యములను రేకెత్తిస్తాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ పాప స్వభావాన్ని రేకెత్తిస్తాడు. మనలో ఉన్నటువంటి నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు అది జీవం పోసుకుంటుంది అనే విషయాన్ని మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులరా.
కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ శరీర కార్యములను మరి లేదా అతనిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని మేల్కొనడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో దేవుని ఉగ్రత అతని మీద బయలుపరచబడుతుందనే సత్యాన్ని ఈ రోమపత్రికలోనే మనం నేర్చుకుని ఉన్నాం. చూడండి 1వ అధ్యాయము రోమపత్రిక 18వ వచనం చూస్తే, అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత ఏ విధంగా వస్తుంది? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలు, దేవుని ఉగ్రత పరలోకము నుండి బయలుదేరుతుందంట. ఎవరి మీదకంటే ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారో, సత్యాన్ని కాక అసత్యాన్ని జరిగించేటువంటి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల మీదను భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని ఉగ్రత కోపము బయలుపరచబడుతుంది. ఒకవేళ ఈ దేవుని యొక్క కోపము గనక ఒక వ్యక్తి మీద గనక వస్తే ఆ వ్యక్తికి దేవుడు చేసి ఇచ్చేటువంటి శిక్ష ఎలాగ ఉంటుందంటే, మనం అనుకుంటాం పరలోకమే నరకమే అలాంటి శిక్ష, నరకం కన్నా ఇంకా శిక్ష ఏమీ లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని పాపానికి అప్పగిస్తాడు అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతాం. మనం అనుకుంటాం దేవుడు పాపానికి అప్పగించడం ఏంటి? ఒక వ్యక్తిని పాపము నుండి కదా రక్షించాలి దేవుడు, మరి పాపానికి అప్పగించడం ఏంటి దేవుడిని, ఒక మనిషిని అని మనం ఆలోచన చేస్తే ఉగ్రత, దేవుని ఉగ్రత వలన కూడా మరి వారి స్థితి అలాంటి స్థితికి అప్పగింపబడతారనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. చూడండి 24వ అధ్యాయము 24వ వచనము 26వ వచనము 28వ వచనములో మనం చూస్తే ఇలాంటి భక్తిహీనుల మీద సత్యాన్ని అడ్డగించి మరి ఆ స్వనీతిని దుర్నీతిని అనుసరించేటువంటి వ్యక్తులకు దేవుడు వేసేటువంటి శిక్ష, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి వారి మీదకి వచ్చే కోపం కానీ ఉగ్రత కానీ ఎలా ఉంటుందంటే వారిని మరింత భ్రష్టులుగా చేసేయడానికి దేవుడు వారిని అప్పగిస్తాడంట. ఎలాగంటే 24వ వచనం ఆఖరి భాగంలో మనం చేస్తే, అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు, ఎవరు అప్పగిస్తున్నాడంటే అపవిత్రతకు దేవుడే అప్పగిస్తా ఉన్నాడు. మనం నేర్చుకున్నటువంటి అంశాలు, దేవుడు ఒక వ్యక్తిని అపవిత్రత నుండి కదా రక్షిస్తాడు, అపవిత్రత నుండి కదా దేవుడు విమోచిస్తాడు, అపవిత్రత నుండి పవిత్రత కదా దేవుడు తీసుకొచ్చేది. కానీ ఇక్కడేంటి మనం ఇలా చదువుతున్నాం, ఒక వ్యక్తిని దేవుడు అపవిత్రతకు అప్పగించడం. ఇదేంటంటే అపవిత్రత నుండి పవిత్రపరచబడడం ఒకవేళ ఆశీర్వాదం అయితే, మరి ఈ పవిత్రత నుండి లేకపోతే మామూలు స్థితిలో నుండి ఇంకా దుస్థితికి, ఇంకా అపవిత్రతకి ఆ వ్యక్తిని అప్పగించేయడాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపము అని మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుడు ఒక వ్యక్తిని అపవిత్రతకు ఇక్కడ అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి స్టెప్. రెండోది 26వ వచనము ఆఖరి భాగంలో మనం చదివితే, స్వాభావికంగా విరుద్ధమైన తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించారు. తుచ్చమైన అభిలాషలకు, ఏవేవో కోరికలు, ఏవేవో మరి ఆ సమాజానికి వికృతమైనటువంటివి లేకపోతే వ్యతిరేకమైనటువంటివి ఆ కార్యకలాపాలు జరిగించేటువంటి వారు, అలాంటి కోరికలను నెరవేర్చేటువంటి వారు లేకపోలేదు ప్రియుల. అలాంటి కోరికలకు దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలను నెరవేర్చుకోవడానికి వారిని వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. ఇంకా 28లో కూడా మనం చదివితే, తామ మనస్సులో దేవునికి చోటి నొల్లక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించి 3 సార్లు కూడా దేవుడు వారిని అప్పగిస్తా ఉన్నాడంట. ఒక మనిషిని దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. ఎలాంటి స్థితి కంటే
తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. అంతేకాదు 24లో మనం చదివితే అపవిత్రతకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే చేయరాని కార్యములు చేసే భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగిస్తాడు. దేవుని యొక్క కోపము ఒక వ్యక్తి మీద వస్తే ఆ వ్యక్తి మరింత అపవిత్రతకు, మరింత భ్రష్ట మనస్సు, మరింత తుచ్చమైనటువంటి ఆలోచనలకు నెరవేర్చుకునేటువంటి స్థితికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మీద దేవుని కృప వస్తుంది. ఆ కృపకు మనము విధేయులమై ఉంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఫలాలు ఫలించేటట్లుగా చేస్తాడు. లేదు ఆ వ్యక్తి దేవుడిని తిరస్కరిస్తే అలాంటి దుర్నీతిని, సత్యాన్ని అడ్డగించి దుర్నీతిని, భక్తిహీనత, దుర్నీతి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత గనక మనిషి లోనైతే ఆ వ్యక్తి మరి ఇలాంటి అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు, చేయరాని కార్యములు చేసే భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగిస్తాడంట. కాబట్టి ఇలాంటి స్థితి మనలో లేకుండానట్లుగా మనం నేర్చుకున్నటువంటి అంశము, దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తాడే తప్ప ఆ వ్యక్తిని పాడు చేయడు అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని ఉగ్రత వస్తే ఆ ఉగ్రత ఆ వ్యక్తిని మరింత నీచత్వానికి, లేకపోతే మరింత భ్రష్ట స్థితికి వ్యక్తిని తీసుకుపోద్ది దేవుని ఉగ్రత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఆ స్థితి మనము చేయకుండానట్లుగా ఆత్మ దేవునికి, సువార్తకు మనము లోబడినటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభువు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ 22వ వచనంలో కూడా మనం చదివినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో ఈ మాట మనం చదువుతాం కదా. ఈ ఫలాలను మనం ఫలించాలి అంటే దేవుని సువార్తకు మనము లోబడాలి. ఆత్మదేవుని యొక్క ఏదైతే దేవుడు మనకి ఆకర్షించాడో ఆ ఆకర్షణకి మనము లోబడినటువంటి వారం అవ్వాలనేటువంటిది దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఈ విషయం ఒకసారి స్క్రీన్ మీద ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ గలతీయుల యొక్క విశ్వాసుల యొక్క ఇందాక మనం ఎంపిక చూసాం కదా. వారి ఎంపికలో విశ్వాస సంబంధమైనటువంటి నీతి వైపు కనుక వారు ఆకర్షితులైతే దేవుణ్ణి చేరుకోవడానికి తమ మార్గము విశ్వాసపు నీతి ద్వారా కనుక వారు దేవుణ్ణి చేరుకోవడానికి వారు ఎంచుకున్న ఆ మార్గమే అయితే కనుక వారి యొక్క ఫలము, ఆత్మ యొక్క ఫలాన్ని వారు ఫలిస్తారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేదు అలా కాకుండా మరి దేవుణ్ణి చేరుకోవడానికి ధర్మశాస్త్రపు నీతి, అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటిస్తే, ఈ ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తే నేను పరిశుద్ధుణ్ణి అని ఎప్పుడైతే ఆజ్ఞలు అనుసరించి దేవుణ్ణి చేరుకోవడానికి ఒక వ్యక్తి ఆ మార్గాన్ని ఎంచుకుంటాడో దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనము, దుష్ప్రయోజనాలు, పరిణామాలు, శరీర క్రియలు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది సాతానుడు తన కుయుక్తి చేత ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి, లేకపోతే ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేసి మానవుల్ని ఈ ఎంపిక చేసుకోవడానికి మానవుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రేరేపణకు ఆజ్ఞలను అనుసరించి తద్వారా నీతిమంతులుగా మనం దేవుని సన్నిధిలో కనబడడానికి వచ్చే ఆ శరీర సంబంధమైన ప్రేరణకు మనం లోబడకూడదు. అలాగా లోబడితే శరీర కార్యాలు మనలో స్పష్టమవుతాయి. ఆ కార్యాలు లిస్టు మనం కింద చదువుతాం. ఇవి మనలో లేకుండా ఉండాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే
మనం విశ్వాసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం లేకపోతే ఎంపిక మనం దేవుణ్ణి చేరుకోవడానికి మనం ఎంచుకునేటువంటి మార్గము విశ్వాస నీతి మాత్రమే. ధర్మశాస్త్ర నీతి కాదు, క్రియల సంబంధమైన నీతి అంతకన్నా కానే కాదు. విశ్వాస సంబంధమైన నీతిని మాత్రమే మనము ఎంచుకోవాలి అనేటువంటిది ఈ వాక్యం యొక్క అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఇలాంటి నిర్ణయాన్ని మనము తీసుకుంటామో, ఈ రెండు కూడా ఒక ఆపోజిట్గా ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. చూడండి, ఒక మ్యాగ్నెట్కి ఎలాగా ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయో, అలాగే మన జీవితాల్లో కూడా ఒకవైపు శరీరము వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంది, రెండో వైపు ఆత్మదేవుని యొక్క ఆకర్షణ రెండో వైపు ఉంటుంది. నీ శరీరాన్ని ఆధారం చేసుకుని, నీ భక్తిని ఆధారం చేసుకుని, ధర్మశాస్త్ర క్రియలకు లోబడుతూ దాన్ని ఆధారం చేసుకుని నువ్వు దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తే శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలకు నీవు నీ జీవితంలో ప్రతిఫలిస్తూ ఉంటావు. లేదా ఆత్మదేవుని యొక్క సువార్తకు నువ్వు లోబడి దానికి మరేమీ కలపకుండా విశ్వాసాన్ని మాత్రమే కలిపి దానికి మాత్రమే నీవు విధేయుడు చూపితే దాని ద్వారా ఆత్మ యొక్క ఫలాలను మనము ఫలించగలుగుతాం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే 17వ వాక్యంలో ఈ మాట రాయబడుతుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి ఫోర్సెస్గా మనం చూస్తూ ఉన్నాం. ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. మానవుల్లో ఈ రెండిట్లో ఏదో ఒకటే ఎంపిక. ఐదర్ నువ్వు శరీరాన్ని అనుసరించానా నువ్వు నడుచుకుని ఉండాలా, లేదా ఆత్మను అనుసరించానా నడిచేవాడిగా ఉండాలి. రెండు తటస్థమైన స్థితి, లేదా ఈ రెండు కలిపి ఇంకొకటి అని చెప్పే మూడో చాయిస్ అనేటువంటిది లేదు. ఈ రెండిట్లోనే క్రైస్తవుడు ఏదో ఒక చాయిస్కి తీసుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మరి ఒకవేళ మనం కనుక శరీరాన్ని అనుసరించి మరి మనం ఏదైనా నిశ్చయించినప్పటికీ కూడా దాన్ని మనము వాటిని చేయకుందుము. శరీర ఇచ్చలను మనము లోబడినప్పుడు అనుకున్న విషయాలను చేసేటువంటి సామర్థ్యం మానవుని దగ్గర లేదనే సత్యాన్ని కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు మరి మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఏమంటాం గొప్ప భాగ్యము ఏంటి అని అంటే, మన యొద్ద నుండి ఏమీ ఆయన కష్టపడడానికి ప్రభు ఏమి మనల్ని కోరట్లేదు. ఆయన అడిగేదల్లా విశ్వాసాన్ని మాత్రమే మన యొద్ద నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, లేదా ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆయన ఇచ్చినటువంటి సువార్త, దానికి మనము మన విశ్వాసాన్ని మాత్రమే కలిపితే చాలు ప్రియులరా. మరి ఈ సాతానుడు మరి ప్రస్తుత కాలంలో, అప్పటి కాలంలోనే మరి ఆ స్థితి నుండి వారిని ఎంతగానో మరి సత్యాన్ని నుండి వారిని వక్ర మార్గాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సాతానుడు ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత వ్యక్తుల్ని లేదా విశ్వాసుల్ని మరింత తప్పుదోవ పట్టడానికి చాలా కుయుక్తిగా మరి పనిచేస్తూ ఉన్నాడు. ఎవరిని మిరింగుదునా అన్నట్లుగా సాతానుడు మరి తిరుగులాడుతూ ఉన్నాడు ప్రియులరు. కాబట్టి మనము జాగ్రత్త పడాల్సినటువంటి అంశం ఏంటంటే, హృదయాలను మనము నిబ్బరపరచుకోవాలనేటువంటి మాట అక్కడ మరి వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచనములో మనం చూస్తే 5వ అధ్యాయం 8వ వచనం, 1 పేతురు 5:8లో మొదట ఇవ్వబడినటువంటి ఆ మాట హెచ్చరికను మనం పాటించాలి. నిర్భరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి. ఒకవేళ ఇది గనక లేకపోతే ఏం జరుగుతుంది అంటే, కింద ఆ సంఘటన మనకు జరుగుతుంది. ఏంటి? గర్జించే సింహంలా వస్తున్నటువంటి అపవాది యొక్క పరిస్థితికి మనము లోనైపోతాం, మనం మింగేసేటువంటి పరిస్థితి. కాబట్టి దానిలోనికి మనం వెళ్లకుండా ఉండడానికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే, నిర్భరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. కాబట్టి నిర్భరమైనటువంటి బుద్ధి, మనము
విశ్వాస స్థితిలో నిర్భరంగా మన యొక్క స్థితిని మనం కొనసాగించాలి. మన యొక్క విశ్వాస స్థితిలో ఏ విధమైనటువంటి శరీరాన్ని మనము జొప్పించకుండా, శరీర క్రియలను మనం జోడించకుండా, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి చేరుకునేటువంటి స్థితికి మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఆయన ప్రేమను మన హృదయాల్లో, ఒక వ్యక్తి హృదయంలో దేవుని యొక్క ప్రేమ ఫలించాలి అంటే, లేకపోతే వెదజల్లబడాలి అంటే, మొదట అతను సువార్తకు విధేయత చూపాలి. సువార్తకు విధేయత చూపకుండా శరీరాన్ని అనుసరించి గనక వ్యక్తి శరీరాన్ని అనుసరించి నడుచుకోవడానికి ముందుకు వెళ్తే గనక ఆ వ్యక్తిలో ఏర్పడేటువంటి అంశాన్ని మనం చూసాం. 15వ వచనంలో మనం చూస్తే, వారు ఖర్చుకుని ఒకరినొకరు భక్షించుకునేటువంటి స్థితికి వారు చేరారు. అంటే వారిలో ప్రేమ మరి కార్యసాధకము చేయబడతలేదు కాబట్టి వారు ఒకరినొకరు భక్షించుకునేటువంటి స్థితికి చేరారు. ఎప్పుడు ప్రేమ ఒక వ్యక్తిలో కార్యసాధకం అవుతుంది అంటే, ఆ వ్యక్తులు దేవుని సువార్తకు లోబడినప్పుడు, వారికి ప్రకటింపబడినటువంటి సువార్త యందు వారు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆత్మ దేవునికి లోబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తుల్లో దేవుని ప్రేమ ఆ కార్యసాధకం అవుతుంది. అందుకనే ఆ మాటలు కూడా మనం చదువుతాం. ప్రేమ కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అనేటువంటి మాట రాయబడుతుంది. కాబట్టి మన విశ్వాసము దేవుని యొక్క ప్రేమ చేత ఆ ఒక కార్యసాధకం అయ్యేటువంటి స్థితికి చేరాలి. అలాంటి స్థితికి మనం చేరినప్పుడు దాని ప్రతిఫలము ఆ కింద వచనంలో మనం చదివాం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ మాట మనం చేయగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించకుండా, అయితే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడకుండా మనము ఇతరులకు ఆ ప్రేమను కనపరచలేము. మనము ఎలాగ దేవుని ప్రేమను మనం కనపరచగలుగుతామంటే, మొదట దేవుని ప్రేమ మన హృదయంలో రోమపత్రికలో 5:5లో మనం చెబితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి హృదయంలో తన దేవుని ప్రేమను కుమ్మరిస్తాడంట. ఎలా కుమ్మరిస్తాడంటే, నీవింత బలహీనుడుగాను, భక్తిహీనుడుగాను, పాపిగాను, శత్రువుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు. కుమారుడు అయితే దేవుడు నేను ఇంకా ఎంతగా ప్రేమిస్తాడు అన్నట్లుగా దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిని తన హృదయంలో దేవుని ప్రేమనంతా కూడా కుమ్మరిస్తాడు. ఆ ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు. తర్వాత తన తోటి ఆ వ్యక్తిని, ఆ పొరుగువాన్ని కూడా ఆ వ్యక్తి ప్రేమించగలుగుతాడు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆ ఆత్మదేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేదు, ఆత్మదేవునికి మనం విధేయులం కాకుండా జీవిస్తే కనుక మనము ఒకరినొకరు భక్షించుకునేటువంటి స్థితికి మనం చేరుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అయితే ఈ దేవుని ఆత్మకు లోబడకుండా మరి చేసేటువంటిది ఏంటి అని అంటే, అవిశ్వాసము ప్రధానమైనటువంటి ఆ పాపంగా మనం గుర్తించాలి. మొదటి నుండి కూడా ఈ విషయం మీదే మానవుడు తన పతనాన్ని ప్రారంభించాడు. అవిశ్వాసము చేతనే పతనం ప్రారంభమైంది. వారు దేవుని మాటని నమ్మినంత కాలము మరి వారు పండు తినకుండా ఉండగలిగారు. ఎప్పుడైతే దేవుని మాటన కన్నా అపవాది చెప్పినటువంటి మాటను నమ్మడం ప్రారంభించారు, అంటే దేవుని మాట మీద నమ్మకం కోల్పోయారు, అవిశ్వాసము ఉంచిందో, అప్పటి నుండి మానవుని యొక్క పతనము ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తని వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు ఎంత మనల్ని నేను ఇలా చేస్తానని చెప్పినా సరే దానిని మానవుడు విశ్వసించలేనటువంటి స్థితి, అంటే నమ్మలేనటువంటి స్థితి.
దేవుడు అంటే నేను అంత స్థితిలో ఉన్నానా, అంత రక్షించే దేవుడు నన్ను ఇలాంటి చేయాల్సిన పరిస్థితి నాకు ఉందా అన్నట్లుగా దేవుడి వాగ్దానాల్ని, దేవుడినే అసలు దేవుడినే నమ్మలేనప్పుడు దేవుడి వాగ్దానాన్ని ఇంకెక్కడ నమ్ముతారు? అలాగా దేవుణ్ణి అవిశ్వాసం చేత ఆ పతన స్థితి మానవుని హృదయాల్లో మరి ప్రతినిత్యము జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఆదాము దగ్గర ప్రారంభమైంది. కయ్యేను కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసముతో రావడానికి అతడు నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బహుశా వారికి ముందే ప్రకటించి ఉండొచ్చు, లేదా ప్రకటించకుండా వాళ్ళు ఇలాంటి ప్రథమ ఫలాల్లో తేవడానికి మనము వారు కయ్యని హేబేలు అర్పించాల్సిన బలి సమయంలో వారు వచ్చి అర్పించడానికి వారు తీసుకున్నటువంటి ఆ స్థితిని దేవుడు ముందుగా కొన్ని నిర్ణయాలు లేకపోతే నిబంధనలు వారికి ఇచ్చి ఉండాలి. వాటిని హేబేలు అనుసరించినటువంటి స్థితి, కయ్యేను అలాంటి స్థితిని అనుసరించకుండా దేవుని విశ్వాసముతో దేవుని సన్నిధికి రాకుండా, అంటే ఆ ప్రథమ ఫలాలను దేవుడి సన్నిధికి తేవాలనేటువంటి, పంటలో అయితే ప్రథమ ఫలాలు, ఈ మందులో అయితే తొలిచూలు పుట్టినటువంటి వాటిని దేవునికి అర్పించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇతడు అంటే కొంత టైం తీసుకుంటుంది. వచ్చినటువంటి పంటలో మొదట ఫలించినటువంటి చేను ఏదైతే ఉందో దాంట్లో మొదట ఫలించినటువంటి పనలను అతడు తీసుకుని వాటిని దేవుని సన్నిధికి అతడు తీసుకుని రావాలి. అయితే ఇతడు అలాంటి సరైనటువంటి దేవుని నిర్ణయానికి కట్టుబడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా తనకి తోచింది ఏదో ఒకటి దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్లుగా దేవునికి అర్పణ ఇవ్వడాన్ని, ఆ స్థితిని విశ్వాసము ద్వారా దేవుణ్ణి చేరుకోకుండా స్వనీతిని ఉపయోగించి అతడు దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టే అతని అర్పణను దేవుడు తృణీకరించాడు. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుణ్ణి ఒక వ్యక్తి మరి చేరుకోగలుగుతాడనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇదొకటి చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఆది కాండములో శరీర కార్యాలు ఈ రకంగా మనకి కొన్ని స్పష్టమవుతున్నాయి. అంటే శరీర సంబంధమైనటువంటి పాపములుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. కయ్యేను హేబేలు ఆ వృత్తాంతంలో కయ్యేను హేబేల్ని హత్య చేయడానికి దేవునితో మరి విశ్వాస సంబంధాన్ని తిరస్కరించినటువంటి కారణం మాత్రమే మనకి కనబడతా ఉంది. అదొకటే, విశ్వాసము ద్వారా దేవుణ్ణి చేరుకోకుండా శరీరముతో లేదా శరీర కార్యములతో దేవుణ్ణి చేరుకునే దాని యొక్క ప్రతిఫలమే కయ్యేను హేబేల్ను చంపినటువంటి స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదొకటి శరీరతో సంబంధమైన పాపంగా మనం చూస్తాం. రెండవది 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినప్పుడు నోవాహు దినముల్లో ఓడ కడతనప్పుడు అక్కడ ఒక వాక్యము వ్రాయబడింది. నరుల హృదయము చెడుతనము భూమి మీద చాలా గొప్పదని దేవుడు చూసి వారి హృదయంలో తలంపులన్నీ కూడా ఊహంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు గుర్తించాడు. కాబట్టి వారి యొక్క జీవితము లేకపోతే వారి హృదయము ఎల్లప్పుడూ కూడా తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా చెడిపోయినటువంటివిగా దేవుడు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి బాబేలు గోపురాన్ని వారు కట్టడానికి పూనుకున్నారు. అక్కడ వారు ఆ గోపురాన్ని కట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు దేవుని యొక్క నియమాన్ని అధిగమించడానికి, ఏదైతే మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, విస్తరించడాన్ని దేవుడు అక్కడ వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వీరు విస్తరించకుండా వారు ఒకే చోట ఉండి వారు ఎలాగా అంటే హారిజాంటల్గా వారు వెళ్ళాల్సింది, భూమి అంతటిని కూడా నిండించి విస్తరించాల్సింది బదులుగా వారు వెర్టికల్గా వారి యొక్క స్థితిని గోపురం కట్టి మనం ఇలాగే ఎదుగుదాం, ఇలా కాదు, భూమిని నిండించి కాదు, మనం పైకి ఎదుగుదాం అన్నట్లుగా వారి యొక్క ఆలోచన అంతా కూడా ఆ రకంగా ఉండింది. మనం భూమి అంతటా చెదిరిపోకుండా
దేవుడు ఏం చేయమన్నాడు? మీరు భూమి అందంతటా విస్తరించి దాన్ని నిండించి దాన్ని మీరు పరిపాలన చేయండి, దాన్ని ఏలుబడి చేయండి అని ఆ దేవుడు అంటే, మనం భూమి అందంతటా చెదిరిపోవద్దు, ఒకే చోట ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ఒకే మాట మీద ఉందామని చెప్పి వారందరూ ఆ ఆకాశమునంటేటువంటి ఒక శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకోవడానికి వారు ఆలోచన చేసుకున్నట్లుగా మనం చూస్తాము. దేవుడు వారి ఆలోచనలు అక్కడ తారుమారు, భాషను తారుమారు చేసి వారు ఏమంటాం, భాష ఆధారంగా మనుషులు విడిపోయేటట్లుగా దేవుడు అక్కడ తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 15వ అధ్యాయంలో 16వ వచనమునకు వచ్చేసరికి అబ్రహాంతో దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు నేను నీకు అనుగ్రహిస్తానన్నటువంటి ఈ దేశాన్ని ఇప్పుడు నువ్వు స్వతంత్రించుకున్నావు, కొన్ని 400 సంవత్సరాలు దాటే కాదు నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటా. ఎందుకు అంత టైము అని అంటే అక్కడ వాక్యం రాయబడుతుంది, అప్పటి వరకు అక్కడ నివసిస్తున్నటువంటి అమోరీల యొక్క పాపం ఇంకా పక్వానికి రాలేదు, వారి పాపం ఇంకా సంపూర్ణం అవ్వలేదు. ఒకవేళ వారి పాపము సంపూర్ణమైతే దేవుడు వారిని ఆ దేశము నుండి వెళ్ళగొట్టేస్తాడు. కాబట్టి అంటే ఇప్పుడు అన్యాయంగా ఒక అందులో నివసిస్తున్నటువంటి ఒక ప్రజల్ని, సపోజ్ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడండి, ఈ కనాన్ని వాగ్దానం నీకు ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తానని. అయితే కనాన్లో అప్పటికే కొంతమంది నివసిస్తున్నారు. ఈ దేవుడు ఇతనికి అబ్రహాముకి వాగ్దానం చేసి వీళ్ళని ఏ అభంశుభం తెలియనటువంటి వారుగా ఒకవేళ ఉండి ఉంటే అలాంటి వారిని గనక దేవుడు చెల్లాచెదరి చేసి వారిని తోలివేసి ఈ అబ్రహాముకి దేవుడు ఇస్తే దేవుడిని మనం ఏమని చెప్పచ్చు? అప్పుడు అన్జస్ట్ అని చెప్పచ్చు, న్యాయవంతుడు కాదని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఉన్నారు, ఏ న్యాయము అన్యాయం చేయలేనటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. వారిని దేవుడు ఎలా వెళ్ళగొట్టేశాడు ఆ దేశంలో నుండి అని మనం ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు అక్కడ అన్ని వందల సంవత్సరాలు ఆగడానికి కారణం ఏంటంటే వారి పాపము అప్పటికి పరిపక్వం అవుతుంది. అప్పటికి వీరి పాపము పరిపక్వమైంది కాబట్టి వీరిని దేశంలో ఉండి తోలివేయడానికి దేవుడికి ఒక కారణం దొరికింది. కాబట్టి దేవుడి వాగ్దానము నెరవేర్చబడడానికి, అంటే వారి జీవితాల్లో ఎంత ముందుగా దేవుడు తన ప్రణాళికను చూస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో అంటే ఇక్కడ మనం ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ప్రీడెస్టినేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు కొంతమందిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ ముందుగా నిర్ణయించుకున్న వాళ్ళే దేవుడు చూస్తాడు, ఇంకా మిగిలిన వాళ్ళని పట్టించుకోడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ముందుగా నిర్ణయించడం అంటే దేవుడు ముందుగా వాళ్ళు ఏమి ఏర్పాటు చేసుకోడు, వారి జీవితాన్ని మొత్తం అంతా చూస్తాడు. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు ఎంత దూరం చూశాడు ఇక్కడ అబ్రహాము జీవితంలో, నేను నీకు ఇస్తానన్న ఈ కనాను దేశాన్ని ఇప్పుడు ఇవ్వను, కొన్ని తరములు పోయాక 400 పైచిలుగా సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు వారి పాపము పరిపక్వత చెందుతుంది, అప్పుడు ఆ దేశాన్ని నుండి వారిని తోలివేసి నీ సంతానానికి అప్పుడు ఆ దేశాన్ని ఇస్తానంటే ఒక జీవితంలో 450 పై సంవత్సరాలే దేవుడు వారి జీవితాలని చూసి ఉండాలి. అలాగా ఒక వ్యక్తిని ఒక మానవుడు ఉంటే ఆ మానవుడు తన జీవితకాలము దేవుడు చూసి ఎక్కడైనా సువార్తకి ఈ వ్యక్తి లోబడతాడా, ఎక్కడైనా ఈ సువార్తకి దేవుని సువార్తకి ఈ వ్యక్తి అనుకూలం చూపి ఆ సువార్త యందు ఇతడు విశ్వసిస్తాడా అనే దాన్ని అతని జీవితకాలం అంతా చూస్తాడు. ఎక్కడైనా ఒక పాయింట్లో సువార్తను విశ్వసించినటువంటి ఒక్క చిన్న ఆధారణ దేవునికి దొరికితే దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తికి స్వార్థ అందించడానికి లేకపోతే ఆ స్వార్థ వైపు నడిపించడానికి ఒక అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే ఏర్పరచుకున్నటువంటి స్థితి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకోవడం అంటే పలానా ప్రతి 3వ వాడు 1, 2 లేదు, ఈ 3 తర్వాత 6వ వాడు 9వ వాడు అని ఎలా ఏర్పాటు చేసుకోవడండి. ఒకని జీవితము పుట్టుక నుండి చనిపోయే వరకు దేవుడి జ్ఞానము చేత ఆయన నీ జీవితాన్ని మొత్తము పరిశీలన చేసి నీ జీవితాన్ని మొత్తం స్కాన్ చేసినప్పుడు నీ జీవితంలో ఏదో ఒక తరుణంలో స్వార్థకి నువ్వు ఉంచే ఒక చిన్న విశ్వాసం కనబడితే చాలు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని
నిన్ను ఆయన రక్షణ సంకల్పంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. వారిని మనం ఏమని పిలుస్తామంటే ఏర్పరచుకున్నటువంటి వారు, దేవుడి చేత నిర్ణయింపబడిన వారు అనే మనం. కాబట్టి ఈ విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలో కూడా ఇదే డిస్కషన్ వారికి జరుగుతూ ఉంటుంది. 6వ అధ్యాయంలో మనం చదివితే తండ్రి చేత ఆకర్షింపబడితేనే తప్ప ఎవరు నా యొద్దకు రారు, మీరు నా యొద్దకి రావాలనుకున్నా మీరు రారు అని శాస్త్రులు పరిచయాలు అక్కడ ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చేయాలన్నా అది మీ అంతటా మీరు రాలేరు. ఎవరు రావాలా? తండ్రి నాకు మిమ్మల్ని తండ్రి ఇస్తేనే తప్ప మీరు నా యొద్దకు రాలేరు. అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని చూసి స్వార్థకి వ్యక్తి లోబడుతున్నాడంటే ఆ వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. అప్పుడు క్రీస్తు అంటాడు, తండ్రి నిన్ను నా యొద్దకు నడిపించాడు కాబట్టి నువ్వు నా దగ్గరికి రాగలిగావు. అప్పుడు నా యొద్దకు వచ్చిన వాడిని ఎవడో కూడా నా యొద్ద నుండి ఏమంటాం లాక్కోలేడు, నా యొద్ద నుండి నా చేతిలో నుండి ఎవరో దొంగిలించలేడు అనేటువంటి మాట ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాం. దేవుడు అక్కడ ఆ మాటను మనం చదివితే 6వ అధ్యాయంలో 2 సార్లు ఆ మాట రాయబడుతుంది. తండ్రి 45 నుంచి కింద వచనాలు మనం చూస్తే 41 నుంచి చదివితే 6వ అధ్యాయంలో ఆ డిస్కషన్ వారి మధ్య అదే, పైనుండి వచ్చిన జీవాహారాన్ని నేనే, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాదు. ఇప్పుడు క్రీస్తు యొద్దకు రావాలంటే ఎవరి ఇష్టం? నా ఇష్టమా? నాకు నేనుగా వచ్చేయచ్చా క్రీస్తు యొద్దకు? నీ జీవితాన్ని మొదట దేవుడు పరిశీలన చేస్తాడు. నీ జీవితంలో ఎక్కడైనా సరే నువ్వు స్వార్థకి లోబడుతున్నట్లు ఒక ఆధారం దేవుడికి దొరికితే అప్పుడు దేవుడు నేనేం చేస్తాడంటే క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. అప్పుడు ఆ మాట మనం చెప్పొచ్చు, తండ్రి నాకు అప్పగిస్తేనే తప్ప ఎవరు నా యొద్దకు రాలేదు. కాబట్టి ఆ తండ్రి మన జీవితాలను పరిశీలన చేసినప్పుడు మన జీవితంలో ఎక్కడైనా సరే స్వార్థకు మనం లోబడిన వారంగా ఉంటే, స్వార్థ యందు విశ్వసించిన వారంగా మనం కనపడితే అప్పుడు మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. అప్పుడు క్రీస్తు ఏమవుతాడంటే మనకు జీవాహారం అవుతాడు. ఆ ఆహారము మీ పితరులు తిన్నటువంటి ఆహారం కాదు, ఇది నన్ను తినినవాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అలా ప్రభు యొద్దకు తండ్రి ఎవరైతే తనని ఆ బిడలను క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడో వాళ్ళకి మాత్రమే దేవుడు నిత్య జీవాన్ని. కాబట్టి అనుకున్నంత మాత్రాన ఎవరు క్రీస్తు యొద్దకు రాలేరు. తండ్రి పంపించాల ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు. ఇతడిలో పలానా చోట విశ్వాసానికి లోబడుతున్నట్లుగా ఇతని జీవితాన్ని నేను చూస్తున్నాను కాబట్టి ఇతడు క్రీస్తు యొద్దకు ఎలా ఒకలాగా దేవుడు నడిపిస్తాడు, ఏదో ఒక మార్గాన్ని నడిపిస్తాడు. ఆ మార్గాన వెళ్ళినప్పుడు అతడు క్రీస్తు చేత అతడు ఆకర్షితుడై లేకపోతే క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తుతో సహవాసం చేసి క్రీస్తు ఇచ్చిన జీవాహారాన్ని తిని జీవము కలిగినటువంటి వాడుగా ఉంటాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ 4వ అమోరీల పాపము సంపూర్ణము అప్పటికి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, అక్రమం. తర్వాత 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు లోతు విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు లోతును రక్షించడానికి వచ్చినప్పుడు లోతు వారిని తన ఇంట్లోనికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఊరి యొక్క ప్రజలు ఎంత భయంకరమైనటువంటి వారంటే, నీ యొద్దకు 2 వ్యక్తులు వచ్చారు కదా, వారిని మా యొద్దకు పంపించు, ఈ రాత్రి మేము వారితో పడుకోవడానికి వారిని పంపించి అన్నట్లుగా అంత భయంకరమైనటువంటి జనాంగంగా ఆ ఊరి యొక్క జనము, సొదొమ గొమొర్రా యొక్క భ్రష్టత్వం అంత దారుణంగా ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అది కూడా శరీరం యొక్క క్రియగా మనం చూస్తున్నాం. తర్వాత 49వ అధ్యాయంలో సిమియోను గురించి రాయబడుతున్నటువంటి మాట, నీ తండ్రి మంచము ఎక్కినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అతని తండ్రి యొక్క ఉపపత్నులతో అతడు ఉండినట్లుగా మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని 49వ అధ్యాయం 4వ వచనంలో ఆదికాండంలో ప్రస్తావింపబడింది. తర్వాత 37వ అధ్యాయంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అతని అన్నలు ఆ ఇష్మాయేలీలకు ఆ మిద్యానీయ వర్తకులకు మరి వారిని అమ్మివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు శరీర కార్యములు, శరీరముతో వారు చేసినటువంటి కార్యములు, కయ్యను అతని జలస్సీతో తన యొక్క తమ్ముడిని చంపడం కానీ, అయితే యోసేపు సేమ్ జలస్సీతో తన అన్నలు అతని మీద అతని గుంటలో పడేసి అతన్ని అమ్మివేసినటువంటి పరిస్థితి కానీ, ఇలాగా ప్రతిదీ కూడా మరి ఆ జలస్సీతో సంబంధించినటువంటి లేదా శరీరముతో సంబంధించినటువంటి పాపములుగా వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇవన్నీ ఈ రకంగా శరీర కార్యములు వారి జీవితాల్లో స్పష్టం అవడానికి ప్రధానమైనటువంటి కారణము సువార్తకి లోబడకుండా తమ యొక్క క్రియలను అనుసరించి తమ యొక్క భక్తిని, తమ యొక్క విశ్వాస స్థితి కాకుండా తమ క్రియలతో లేదా ధర్మశాస్త్ర క్రియలకు లోబడటం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అనేటువంటి ఆ ఎంపిక ఏదైతే చేసుకున్నారో దాని యొక్క ప్రతిఫలము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కాబట్టి అట్టి స్థితి మనలో ఉండకున్నట్లుగా మంచి నిర్ణయం, సందిగ్ధత, ఎంపిక విషయంలో ఎలాంటి సందిగ్ధత లేకుండా ఆత్మ ఆధీనములోనికి మనం ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సువార్తతో విశ్వాసాన్ని మాత్రమే కలుపుదాం. మన క్రియలను కాదు, మన భక్తి కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు కానీ మరి ఏది దాంతో కలపకుండా మరి పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మనం విధేయులవుట చేత ఆత్మ ఫలములు ఫలించినట్టు వారు స్థితికి మనం చేరుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. ఇంతవరకు నేను తండ్రి మరి చెప్పబడిన వాక్య భాగముల ద్వారా అయా మా అందరితో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. మా అందరిలో ఏ విధమైనటువంటి శరీర కార్యములకు మేము ఆకర్షితులమయ్యేటువంటి స్థితి లేకున్నట్లుగా ఆత్మ ఆధీనములోనే మేము ఉండడానికి, ఆత్మ మాకు ప్రకటించినటువంటి సువార్తకు మేమందరము విధేయత చూపేటువంటి స్థితి మేము కలిగి ఉండడానికి మాకందరికీ మీ కృపను అనుగ్రహించండి. నానా మేము ఎన్నడూ కూడా మరి నా తండ్రి మీ యొక్క సువార్త యందు అవిశ్వాసం మా యందు ఎవరిలోనూ లేకున్నట్లుగా మీ యందు కానీ మీ స్వార్థ యందు కానీ మీ ప్రికుమారుడి యొక్క సువార్త యందు కానీ ఎట్టి అవిశ్వాసము లేని వారమై పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహించమని వెత్తబడిన వాక్యం మా వినికిల్లో వాక్యం వినిచిన వారి బిడ్డలందరి హృదయాల్లో మీరు ఫలింపచేసి ఈ వాక్యానుసారంగా జీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.